లేదండి, ఇప్పుడు రావడం నాకు కుదరదు. నేను పని మీద ఉన్నాను. ఏంట్రా నాటకాలా? నువ్వు వెంటనే బయలుదేరి రాకపోతే ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుని లోపలేసి కుమ్మేస్తాం. నువ్వు ఉండమ్మా, నువ్వు ఆ కూల్ డ్రింక్ తాగు. ఏంటి సార్ మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు? అయినా నా క్లాస్ పీకే బదులు మీ ఆయన పెద్ద అతను ఎలా తప్పిపోతాడు అని మా ఆవిడకే చీవాట్లు పెట్టి పంపించొచ్చు కదా. ముందు అదే చేశాను సార్, కానీ మా ఆవిడ ఫోన్ నెంబర్ తీసుకుని నా గురించి లేనిపోని చెప్తానని నన్ను బెదిరిస్తోంది సార్. నేను దేనికి భయపడను, కానీ మా ఆవిడంటే మాత్రం చచ్చే భయం సార్. నన్ను అర్థం చేసుకోండి సార్. బాబాయ్, మీ ఎస్ఐ గారి భార్య ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉందా? ఉందమ్మా. ఎందుకమ్మా దాని ఫోన్ నెంబరు? మీ ఆయన నేను రప్పిస్తాను కదా, కొద్దిసేపు ఓపిక పట్టలేవా? సార్ మీరు వస్తారా, మమ్మల్ని రమ్మంటారా? మీ ఆవేదన నాకు అర్థమైంది సార్, నేనే వస్తాను. వస్తున్నాను. మీరు త్వరగా వచ్చి మమ్మల్ని విముక్తులు చేయండి సార్. చెప్తాను ఈ పని. వస్తున్నాడమ్మా మీ ఆయన. ఇంకొంచెం విశేషాలు. ఈ మధ్యన కొత్త సినిమాలు ఏం చూసారు? కొద్దిసేపు నన్ను వదిలేయమ్మా, నీ దాడికి అంతా మర్చిపోయాను. సరేనండి, మీరు రెస్ట్ తీసుకోండి, నేను కానిస్టేబుల్ బాబాయ్తో మాట్లాడుకుంటాను. చిన్నదానివైనా నీకు చేతులెత్తి దండం పెడతాను, నన్ను వదిలే తల్లి. నాకు పెళ్ళాం పిల్లలున్నారు. అది కాదు బాబాయ్, ఉండండి చెప్తాను. బాబాయ్ ఇప్పుడు సార్ మీరేనా ఈవిడ గారి భర్త? నేనే. అర్జెంటుగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి సార్. నేను వెంటనే డ్యూటీ దిగి హోటల్లో రూమ్ తీసుకుని ఈ రోజంతా రిలాక్స్ అవ్వాలి. ఇంటికి వెళ్ళొచ్చు కదా సార్? చెప్పాను కదా సార్, నా భార్య టార్చర్ అని. ప్రియా, ఏంటిది? పోలీసులు అలా ఇబ్బంది పెట్టొచ్చా? నేనేం ఇబ్బంది పెట్టాను శ్రీవారు? మామూలుగా మాట్లాడానంతే. అయినా మీరు నన్ను నడి రోడ్డు మీద వదిలేసి అలా వెళ్ళిపోవచ్చా? అందుకే ఇదంతా చేశాను. చేసిన ఘనకార్యం చాలు, ఇంక వెళ్దాం పద. రా వెళ్దాం. ఆగండి 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 ఆగండి. ఎస్ఐ గారికి 300 ఇవ్వాలి, ఇవ్వండి. పాపం నా కోసం చిప్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అన్ని తెప్పించారు. అమ్మ తల్లి, నాకు 300 ఏమి వద్దు. జీవితంలో మళ్ళీ నా జోలికి రాకుంటే అదే 10,000 తల్లి. బాయ్ సార్, చాలా థ్యాంక్స్. సార్ నాదొక సజెషన్. ఏంటి సార్ అది? మీ భార్యని డాక్టర్కి చూపించి తక్కువ మాట్లాడడానికి ఏదైనా ట్రీట్మెంట్ ఉందేమో కనుక్కోండి సార్. ఈ గంటకే నాకు మెదడువాపు వచ్చిందేమోనని భయం వేసింది సార్. మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి. చూసారు శ్రీవారు, ఎస్ఐ గారు నన్ను ఎలా పొగుడుతున్నారు? దట్ ఈస్ ప్రియా. థ్యాంక్ యూ. పదండి. పద.
రోజు తినడం తొంగోడం తప్ప అత్తయ్య దగ్గర రాధికని బుక్ చేయలేకపోతున్నా. Yeah, sure. We'll have a meeting as soon as possible. All right. తప్పకుండా. యా. ఇప్పుడు చూడు రాధికను ఎలా ఇరికిస్తాను. అలివేని, ఆకలికి పేగులు మెలిపెడుతున్నాయే, ఇంట్లో తినడానికి ఏమైనా ఉందా? తెలీదండి, చూసొస్తాను. త్వరగా చూడలేవేని, నీకు తెలుసు కదా నేను ఆకలికి తట్టుకోలేనని. వెళ్ళు. తప్పకుండానండి. అలివేణి, బాగా ఆకలిస్తుంది, త్వరగా రా. ఓకే ఫైన్, బాయ్. ఇవే ఉన్నాయి. ఏదో ఒకటి అర్జెంటుగా తినకపోతే కడుపు నొప్పితో చచ్చేలా ఉన్నానే. అన్నయ్య, ఏంటి చెల్లమ్మా? అంతగా ఆకలికి నలిగిపోవాల్సిన అవసరం ఏముంది? భోజనం చేయలేదా? అంటే చెల్లమ్మా, అది ఉన్నమాట చెప్పడానికి నసుకుతావేంటయ్యా? నేను మల్లేశ్వరి తినేసాం వదిన గారు. ఈయన బయట నుంచి వచ్చేలోపు ఉన్న అన్నం కాస్త రాధిక పని మనిషికిచ్చేసింది. అందుకే భోజనం తినలేదు. రాధిక, కోడలిగా బాధ్యత తీసుకున్నప్పుడు అన్నీ సక్రమంగా జరుగుతున్నాయా లేదా అని సరిచూసుకోవాల్సిన బాధ్యత నీదే. ఈ విషయంలో నువ్వు చిన్న అలసత్వం ప్రదర్శించినా నేనస్సలు ఊరుకోను. మా అన్నయ్య భోజనం చేయలేదంట. నువ్వెందుకు ఆయనకి భోజనం అట్టే పెట్టలేదు? అయ్యో సారీ అత్తయ్య, తినేసారేమోననుకొని పని మనిషికి కొంచెం ఉంటే పెట్టేశాను. ఇంట్లో ఎవరు భోంచేశారో లేదో కూడా నీకు తెలియడం లేదు. మావయ్య, మీరు భోజనం టైంకి ఇంట్లో లేకుండా ఎక్కడికి వెళ్ళారు? ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాను అల్లుడు. ఇంటికి తిరిగి వచ్చేసరికి కాస్త ఆలస్యమైంది అల్లుడు. మీరు చేసిన పొరపాటుకి ఇంట్లో సమస్య సృష్టించి రాధికని ఎందుకు దోషం చేస్తారు? ఒకవేళ భోజనం లేకపోతే ఇంట్లో అన్నీ ఉన్నాయిగా, అత్తయ్య చేత వండించుకుని తినండి. లేదా వండమంటే రాధికైనా వండుతుంది కదా. మీరిలా ప్రవర్తించడం వల్ల చిన్న విషయానికి ఇంటి మర్యాద పోతుందన్న ఆలోచన కూడా లేదా? అబద్ధం చేసుకోగలడు. సడన్ గా చెల్లెమ్మ భోజనం ఎందుకు చెయ్యలేదు అని అడిగేసరికి ఇంట్లో లేదు అని చెప్పనే తప్ప రాధిక మీద కంప్లైంట్ చెయ్యాలని కాదు. అన్నయ్య, నువ్వు ఏదైనా చెప్పేటప్పుడు కొంచెం బుర్రవాడు. నీ ఇష్టం వచ్చినట్టు ఏవేవో అనవసరంగా మాట్లాడుకో. అప్పుడు కాదు, ఇప్పుడు నీ కడుపు నిండిందా నాన్న? ఎప్పుడు పిచ్చి పిచ్చి ప్లాన్లు వేయడం, ఇలా రివర్స్ లో తిట్లు తినడం నీకు అలవాటేగా.
అమ్మాయి ఆశలు పెట్టుకుంటుంది కదా, తనకి ముందే చెప్పడం మంచిదని చెప్తున్నాను. ఇంత మంచి అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది? హలో, ప్రేమించి పెళ్లి చేసుకోలేకపోయానని పెళ్ళైన క్షణం నుంచి ఈ రోజు వరకు జీవత్సవంలాగే బ్రతుకుతున్నానమ్మా. ఈ రోజు తనతో పెళ్లి చేస్తారు అనగానే మళ్ళీ ప్రాణం వచ్చింది. ఆ ప్రాణాన్ని మళ్ళీ తీసేయాలనుకుంటున్నావా? ఏంటి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? మిమ్మల్ని అడిగేది ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? ప్రియా, ఏమైంది? ఏమైందో చెప్పండి. ఎందుకు ఏడుస్తున్నారు? అయ్యో, మిమ్మల్ని ఎందుకు ఏడుస్తున్నారు? చెప్పండి చెప్పండి. బాబు గారు పక్కకి రండి బాబు గారు. వాళ్ళని వదిలేండి బాబు గారు. టీవీకి అడ్డంగా వెళ్తే ముగ్గురు కలిసి మీ పీక కొరికినా కొరికేస్తారు. ఇందాక నేను అడ్డంగా వెళ్తే నన్ను కొట్టారు కూడా. ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళంతా వైల్డ్ గా రియాక్ట్ అయ్యే ప్రోగ్రామ్ ఏంటి? టీవీ సీరియల్ బాబు. వాట్? టీవీ సీరియల్ చూస్తూ ఏడుస్తున్నదే కాక అడ్డుగా వెళ్తే చేయి చేసుకుంటారా? చెప్తాను. నా మాట వినండి బాబు. ఎందుకొచ్చింది మీకు? కోరి ప్రమాదం తెచ్చుకోవద్దు. ప్రియా, ప్రియా, నాకు ఆకలేస్తుంది. ప్రియా, నాకు ఆకలేస్తుంది, అన్నం పెట్టు. వీళ్ళని అడిగి లాభం లేదు. హీరో పోయాడు, హీరోయిన్ పోయింది. అయ్యో బామ్మ, మా శ్రీవారు వచ్చినట్టున్నారు. భోజనం పెడదు గాని. శ్రీవారు, మీరు వచ్చి ఎంతసేపు అయింది? ఓ, నేను వచ్చింది కూడా కనిపించలేదా? లేదే. నేను పిలిచింది కూడా వినిపించలేదా? బామ్మ, మీకు వినిపించిందా? పిలిస్తేగా వినిపించడానికి. పిలిచానని భ్రమపడుంటాడు. నాకు వినిపించలేదన్నయ్యా. అయినా భార్య నేనుండగా
మీరే వడ్డించుకొని తినడం ఏంటండి? నన్ను పిలిస్తే నేను వడ్డిస్తాను కదా. టీవీ సీరియల్ ధ్యాసలో పడితే ఏమీ కనిపించదు, ఎవరు పిలిచినా వినిపించదు. అదే టీవీ పగలగొట్టాననుకో దరిద్రం వదిలిపోతుంది. శ్రీవారు అంత పని మాత్రం చేయకండి. కావాలంటే సీరియల్ కి ముందే వచ్చి పిలవండి, పలుకుతాను. సీరియల్ అయ్యాక అడగండి, పట్టిస్తాను. కానీ టీవీ పగలగొట్టి మా నోట్లో మన్ను కొట్టకండి. ఒరే మనవడా, అసలే వయసులో పెద్దదాన్ని, గుండెదడ ఎక్కువ. నువ్వు టీవీ పగల కొట్టేస్తే హీరోయిన్ ఆ కష్టాల నుంచి ఎలా గట్టెక్కిందో తెలియక, తిండి సహించక, నిద్ర పట్టక, అనారోగ్యం పాలైపోయి మంచాన పడి చస్తాన్రా. నువ్వు మాత్రం అంత పని చేయకు నాన్నా. అవునన్నయ్యా, ఎపిసోడ్ చూడకపోతే నాకు చదువు ఎక్కదు. ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయితే నా భవిష్యత్తు నాశనం అయిపోతుంది. ఏంటమ్మా నేహా, సీరియల్ చూడకపోతే నీ భవిష్యత్తు నాశనం అయిపోతుందా? ఏమే అమ్మమ్మా, నువ్వు మంచాన పడి పైకి పైకి పోతావా? అవునరా. తమరేంటి, ఎపిసోడ్ చూడకపోతే నోట్లో మన్ను పడుతుందా? అంతే కదా శ్రీవారు. కొట్టానంట. వీళ్ళు టీవీ కోల, టీవీ సీరియల్ పిచ్చి చంపేస్తున్నారు. టీవీ మాత్రం పగలగొట్టద్దు. కొట్టానంట. కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ రాధిక. రాధిక, ఇంట్లో ఏం చేస్తావు? ఒకసారి ఎప్పుడో ఆఫీస్కి వచ్చి వెళ్ళావు. స్టాఫ్ కూడా మేడం మళ్ళీ ఎప్పుడొస్తారు సార్ అని నన్ను అడుగుతున్నారు. సరదాగా రావచ్చుగా. ఇప్పుడు కష్టం అండి. నేను వెయిట్ చేస్తాను రాధిక, నువ్వు వెళ్ళి రెడీ అయ్యొచ్చే. ఈరోజు నాకు చాలా ముఖ్యమైన పనుంది. ఇంకొకసారి ఎప్పుడైనా వస్తాను ప్లీజ్. సరే, ముఖ్యమైన పని అంటున్నావుగా, ఇట్స్ ఓకే. కాఫీ చాలా బాగుంది రాధిక. థ్యాంక్ యూ. వెళ్ళొస్తాను. ఏంటి పిన్ని, కైలాష్ బాబు ఆఫీస్కి రమ్మంటే ఏదో ముఖ్యమైన పనుందని చెప్పావు. ఏంటా పని? ఈ ఇంటి కోడల్ని కదా పిన్ని, బాధ్యతగా మసులుకోవాల్సిన దాన్ని. తిని కూర్చొని టైంపాస్ చేయలేను కదా. పనివాళ్ళున్నా సరే నా పనులు నాకున్నాయి. సామాన్లు సర్దాలి, బూజులు దులపాలి, ఇల్లు చక్కబెట్టాలి. ఏదో తిన్నామా, కాలం వెళ్ళబుచ్చామా అన్నట్టు నేనుండలేను కదా. బాగా చెప్పావమ్మా. పని పాట లేకుండా తిని కూర్చుంటున్నావని రాధిక ఇండైరెక్ట్గా మనకే చెప్పింది. అర్థమైందిలే. మళ్ళీ ఆ విషయాన్ని మీరు నొక్కి చెప్పాలా? అపర కోటీశ్వరులైనా సరే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే ఇల్లు బావుంటుంది, ఇంట్లో వాళ్ళు బావుంటారు. అలివేణి, ఊరికే ఉండకుండా రాధిక్కి పనుల్లో మీరు కూడా సాయం చేయండి.
ఇంట్లో అతిథుల్లా ప్రవర్తించకండి. ఇది మీ సొంతిల్లులాగే పనులు షేర్ చేసుకోండి. చెల్లెమ్మా, నువ్వు అంతగా చెప్పాలా? నువ్వు చెప్పినట్టే చేస్తాం. అత్తయ్య 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 ఏమైంది అత్తయ్య? అప్పుడు కాలు పట్టేసింది కదమ్మా. అదే మధ్య మధ్యలో ఇలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అత్తయ్య పదండి, అక్కడ కూర్చుందరు మెల్లగా. కూర్చోండి అత్తయ్య, కూర్చోండి. అమ్మా, వాటర్ తీసుకోండి.